అమ్మాయిని గుంజాని చెప్తారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గురించి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపిస్తుంది. చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఈరోజు ఇక్కడ ఎవరైతే రక్తదానం ఇస్తున్నారో ఇక్కడనే కాకుండా ఈ ప్రపంచంలో ఏ మూడున్నా కూడా కళ్యాణ్ గారి గురించి రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే రక్తదానం కళ్యాణ్ మీద ప్రేమతో ఇస్తారు, కానీ ఆ రక్తం చాలా మంది లైఫ్ని కాపాడాడు పైన దేవుడు. బట్ ఈ రక్తం అనేది సమయానికి అంది చాలా మందికి ప్రాణాన్ని నిలుపుతాయి. సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఎవరైతే రక్తదానం చేస్తున్నారో చాలా మంది లైఫ్ ను నిలబెట్టిన వాళ్ళు ఉంటారు. మీ అందరూ కూడా మళ్ళీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే అంటే చాలా సంబరాలు అసలు ఎలా చేసుకోవాలనుకుంటే కళ్యాణ బర్త్డే చాలా ఇష్టంగా చేసుకోవాలి, కానీ నేను చాలా ప్లాన్ చేశాను కదా బాగా చేద్దామని. బట్ ఈ మన విజయవాడ సైడ్ ఈ వరదలు రావడం వల్ల ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ ఉన్న పరిస్థితులు చాలా చాలా దారుణంగా ఉన్నాయి. సో వాళ్ళు ఇబ్బందులు పడుతూ మన సెలబ్రేషన్ చేసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరం. అందుకే మనం ఇది సెలబ్రేషన్స్ కంటే వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం, వాళ్ళందరూ బాగుండాలి, తొందరగా క్లియర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో హ్యాపీగా అందరితో మళ్ళీ సంతోషంగా వాళ్ళ ఫేస్ చిరునవ్వు రావాలని, సంతోషంగా రావాలని ఈ కళ్యాణ బర్త్డే సందర్భంగా. అండ్ అలానే అందరూ మనం దీవిస్తాం అండ్ అందరికీ మంచిగా మళ్ళీ అంటే ఇప్పుడు లైఫ్ లో ఇప్పుడు మనకి బాగున్నాం. బట్ ఒకసారి ఊహించుకోండి, సొంత ఇల్లు ఉండి కూడా ఇంట్లో లేకుండా నిప్పుపై మీరు నిలబడుకొని ఎట్టుకోవాలో తెలీదు, అన్నం లేదు తెలీదు, కరెంట్ లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించి సో ఈ సెలబ్రేషన్స్ అనేది చేద్దాం. హ్యాపీ బర్త్డే కళ్యాణ్ అన్న. అండ్ అలానే వాళ్ళ గురించి కూడా ఆలోచించి ప్రేర్ చేద్దామని నేను చెప్తున్నాను ఈ మీడియా ద్వారా సభాముఖంగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద ఫంక్షన్ లాగా చేశాడు హరి గారు. అండ్ మొత్తం జన సైనికులు ఇక్కడ వీర మహిళలు ఉన్నారు. సో జన సైనికులు వీర మహిళలు ఎక్కడున్నా కూడా అక్కడ ఒక పవర్ ఉంటుంది. సో ఆ పవర్ అనేది ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి ఎనీ టైం నేను ఉన్నామని ముందు వస్తారు. సో అలానే హరి నాకు ఇక్కడ చాలా మంచి తెలుసు. మనం ఇంకో తెలియదు అంటే నేను ఈ గంగపట్నం అంటే నేను కొత్తూరులో ఉండేవాడిని ఒక 6 years. కొత్తూరులో గంగపట్నం తినాలంటే అక్కడి నుంచి సైకిల్ వేసుకొని సొంతంగా చిన్న సైకిల్ వేసుకొని ఇక్కడికి వచ్చి గంగపట్నం తినాలంటే ఆ తిరునాళ్ళలో ఉన్నాను. అక్కడ అంటే చాలా మస్తు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. అక్కడ అంటే గంగపట్నం తినాలంటే మాకు ఎప్పుడు వస్తుంది అన్నట్టుగా నాకు ఉండేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గంగపట్నం అని అంటే నాకు ప్రత్యేక అభిమానం, ప్రత్యేక ప్రేమ. ఎందుకంటే నా అనుభవాలు కానీ అనుభూతి కానీ చాలా ఉన్నాయి. అక్కడ లోపలికి వెళ్ళి అయిపోయిన తర్వాత 3 గంటల వరకు ఉండేది. ఆ 3 గంటలు గుళ్ళో పడుకునేవాళ్ళు, అక్కడే ఆ గచ్చులో పడుకునేవాళ్ళు. తర్వాత మార్నింగ్ వేసి ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి సముద్రంలో మునిగి ఇక మేపల్ బీచ్ మునిగి తర్వాత ఇంటికి వెళ్ళారు. సో అంత అనుభవం ఉంది నాకు ఈ గంగపట్నం గురించి అక్కడ. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ మీ బర్త్డే అంటే మీ బర్త్డే మీకు ఒక్కరికి కావున్నా, మీ బర్త్డే వచ్చిందంటే మా అందరికి బర్త్డే